ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుసుగా ఈ సింహం అడవికి రారాజు రికార్డులన్నిటికీ బ్రేక్ చేసే రాజు ఇగో ఈయన బ్రో. ముఫాసా ది లయన్ కింగ్ ఎలా ఉంది అన్న? అందరు హీరోలు స్క్రీన్ పైన కనిపించుకుంటూ యాక్టింగ్ చేస్తూ రికార్డులు కొడితే మన మహేష్ బాబు అన్న ఈ సినిమాలో ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చే రికార్డులు కొట్టిండు. ఈ సినిమానే సాక్ష్యం ముఫాసా. సో ముఫాసా సినిమా స్టోరీ గురించి చెప్తే పార్ట్ 1 మన ద లయన్ కింగ్లో అలా డాడీ ఎలా చనిపోయిండు, కొడుకు ఏంది క్యారెక్టర్ అనేది చూపించిండు. ఈ సినిమాలో అసలు డాడీ అనేది ఎలా పోరాడి ఎలా రాజ్యాన్ని ఏలిండి అనేది చూపిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే దగ్గరలో అంటే మీకు అర్థం కానిగా చెప్తున్నా, బాహుబలి 1 బాహుబలి 2 ఏ విధంగా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ సింహాలు జంతువులతోని ఆ స్క్రీన్ పేరు కానీ ఆ డైరెక్షన్ కానీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ద లయన్ కింగ్లో మీరు చూసే ఉంటారు. ఇక ఈ సినిమాలో అయితే వేరే లెవెల్ అన్న. సో బాబు వాయిస్ ఎలా ఉంది, కొంతమంది బాగాలేదు, అది సెట్ కాలేదు అన్నారు కదా, స్క్రీన్ పైన చూస్తే ఎలా ఉంది అన్న? మాట్లాడడం కాదన్న, డైరెక్ట్ థియేటర్కి వచ్చి చూస్తే అది మీకు అర్థమవుతుంది బాగుందో బాగాలేదు అనేసి. ఆ సినిమాలో కొడుకు నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు, ఈ సినిమాలో డాడీ మన మహేష్ అని ఇచ్చారు. కిరాక్ సెట్ అయింది. అది మీరు గింత ఫోన్లలో పట్టుకొని ఆ వాయిస్ ఓవర్ ఇస్తే మీకు ఏమర్థమవుతుంది చెప్పుర్రి. ఈడు వచ్చి 70mm స్క్రీన్లో చూడుర్రి, సెట్ అయిందో సెట్ కాలేదు అనేది మీకు అర్థమవుతుంది. సో మన మహేష్ బాబు అన్న త్వరలో అది 2 years అవుతుందా 3 years అవుతుందా 5 years అవుతుందా నాకు అర్థమవుతుంది. మన రాజమౌళి సినిమాది ఆయననేమో మొత్తం ఫంక్షన్లో డాన్సులు ఆడుకుంటా స్టెప్పులు ఆడుకుంటా రాజమౌళి మొత్తం తిరుగుకుంటున్నాడు. రాజమౌళి సార్ జర గుర్తుందా లేదా, మహేష్ బాబు అన్నతో సినిమా తీస్తారు, జర జల్దీ తీస్తే బాగుంటుంది. ఇక ఆ సినిమా చూసేదానికన్నా ముందు జర ముఫాసా సినిమాతో మాకు కొంచెం ఖుషి చేసిండు, అంటే ఫ్యాన్స్ అందరికీ జర ఖుషి చేసిండు. బ్రో ఒక్క ముక్కలో సినిమా గురించి చెప్పు అన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుసుగా ఈ సింహం అడవికి రారాజు రికార్డులన్నిటికీ బ్రేక్ చేసే రాజు ఇగో ఈయన. ఇక అంతే అన్న. సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే అందరు సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడాలి.